హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025కి ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కదండి. ఆల్రెడీ నేను ఈ వీడియో అయితే చేశాను. సో దాంట్లో అన్నీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి, అంటే ఇంగ్లీష్లో రాశానని చెప్పేసి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో అందుకే చేస్తున్నానండి. చాలామంది అడిగారు కాబట్టి మళ్ళీ అదే వీడియోని ఎవరన్నా అక్కడ చూసుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేసుకోవచ్చు. సో తెలుగులో కావాలి అనేవాళ్ళుగా ఎవరైతే కావాలన్నారో వాళ్ళు మాత్రమే చూడొచ్చు, ఓకేనా. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ మనం ఎక్కడి నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, ఆ సబ్జెక్ట్స్ ఏంటి, ఏ చాప్టర్స్ కవర్ చేయాలి, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ కవర్ చేయాలి. సో ఈ వీడియోలో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 జనరల్ అవేర్నెస్ అంటే 40 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న జనరల్ అవేర్నెస్లో మనకి ఒకటి వచ్చేసి పాలిటీ ఉంటుంది. పాలిటీ భారత రాజ్యాంగం, హిస్టరీ అండి చరిత్ర, హిస్టరీ ఉంటుంది, భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, స్ట్రాటజిక్ జీకే, కరెంట్ అఫైర్స్. ఓకే, సో మనం ఇప్పుడైతే పాలిటీ అండి. పాలిటీ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో మనం ముందుగా మెయిన్గా కంపల్సరీ ఫస్ట్ ఏంటంటే మనకి భారత రాజ్యాంగం పాలిటీ నుంచి ఫైవ్ మార్క్స్ వస్తాయండి. కంపల్సరీ 5 మార్క్స్కి అయితే పాలిటీ నుంచి వస్తాయి. మన అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో మనకి 5 మార్క్స్ కంపల్సరీ పాలిటీ నుంచి వస్తాయి. సో ఆ 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవడం కోసం మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, మ్యాక్సిమం ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సో భారత రాజ్యాంగ పీఠిక అంటే ప్రవేశిక అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, భారత రాజ్యాంగం ప్రవేశిక. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. ఈ రెండిట్లో నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుందండి, చూసుకోండి. ఓకే, సో నేను మరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నానండి. ఇవైతే కంపల్సరీ చదువుకోండి. నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు 1 మార్క్ వస్తుందని చెప్పేసి. సో వీటిని అయితే ఎటువంటి పరిస్థితుల్లో వదిలారంటే కనుక 1 మార్క్ లాస్ అవుతారు. ఓకే, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. రాజ్యాంగ నేపథ్యం. సో సోర్సెస్ ఉంటాయి కదండి, మన రాజ్యాంగానికి సోర్సెస్ ఉంటాయి కదా, అంటే ఎక్కడి నుంచి ఈ ఆర్టికల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇంకొక ఆర్టికల్ కొన్ని రష్యా నుంచి, అమెరికా నుంచి, సో ఇలాంటి అడాప్ట్ చేసుకున్నాం కదా, సో అవి. ఓకే, రాజ్యాంగ నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, అవి కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఆదేశ సూత్రాలు అంటే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్లో ఈ ఆదేశ సూత్రాలు అనేవి కంపల్సరీ నేర్చుకోండి, రావడానికైతే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి గురించి తెలుసుకోండి, గవర్నర్ గురించి తెలుసుకోండి. లైక్ గవర్నర్ ఎన్ని ఏళ్లకు రిటైర్ అవుతారు, సో ఎంతమంది సభ్యులు ఉంటారు, అతను ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ నాకు కనుక కుదిరితే మీకు ఆ క్వశ్చన్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో లోక్సభ అండ్ స్పీకర్, లోక్సభ గురించి అండ్ స్పీకర్ గురించి కూడా తెలుసుకోండి. సో మనకి ఇది సుప్రీం కోర్టు విషయాలకు వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు అధికార పరిధి. సో వీటి అధికార పరిధి ఎంత, సో వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కనుక ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టు ప్రజెంట్ న్యాయవాది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో చూసుకోండి, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఓకే, అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది, సో ఇలాంటివన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన సవరణలు. సో అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, రీసెంట్గా ఏమైనా అమెండ్మెంట్స్ జరిగాయా, ఆర్టికల్స్. సో అట్ ప్రజెంట్ అయితే సిటిజన్షిప్ అనేది అమెండ్మెంట్ అయితే చేశారు. సో ఇదైతే న్యూస్లో ఉందండి. సో అది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 73, 74 రాజ్యాంగ సవరణలు. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోండి. సో లాస్ట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ రాసి చెప్పిన లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో ఈ సవరణలు ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు అది మెన్షన్ చేయలేదండి. ఇన్ కేస్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. అక్కడ మర్చిపోయాను, ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి మనకి చరిత్ర నుంచి 3 భాగాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర అండ్ ఆధునిక చరిత్ర. సో దేంట్లో ఏ చాప్టర్ చదవాలో నేను ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. ఇది కూడా మనకి 5 మార్క్స్, ఖచ్చితంగా 5 మార్క్స్కి అయితే ఇస్తాడండి. ఓకే, సో
మోర్ వెయిటేజ్ అంటే మనకి ప్రాచీన చరిత్ర అండ్ ఆధునిక చరిత్ర మ్యాక్సిమం 3 మార్క్స్ ఆధునిక చరిత్ర నుంచి, 2 మార్క్స్ ప్రాచీన చరిత్ర నుంచి, లేదంటే 1 మార్క్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ 1 మార్క్ ఇస్తాడు మధ్యయుగ చరిత్ర. సో చాలా సో దీనికైతే వెయిటేజ్ కొంచెం తక్కువే ఇదేంటి మధ్యయుగ చరిత్రకి. ఓకే, ప్రాచీన భారతదేశ చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది సింధులోయ నాగరికత, జైన మతం, బౌద్ధ మతం, గుప్త సామ్రాజ్యం. సో మ్యాక్సిమం 1 మార్క్ ఇక్కడ నుంచే పడడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ తప్పితే మీకు ఈ జైన బౌద్ధ మతాల్లో కనుక అడగచ్చు, లేదంటే ఇక్కడ మనకి 2 మార్క్స్ కనుక ఇస్తుంటే కంపల్సరీ సింధులోయ నాగరికత నుంచి 1 మార్క్ ఇస్తాడు. సో ఇక్కడ నుంచి ఏదో ఒక 1 మార్క్ అయితే ఇవ్వచ్చు. ఓకే, సో ఎక్కువ ఇంపార్టెన్స్ సింధులోయ నాగరికత. మధ్యయుగ చరిత్రలో ఇస్తే కనుక 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ కనుక ఇవ్వచ్చు. ఢిల్లీ సుల్తాన్ల నుంచి అడగచ్చండి, మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం. ఓకే, సో మ్యాక్సిమం ఇది ఎక్కువ సిలబస్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే వదిలేయమనే చెప్తాను. మీ ఓపిక అండి, చదువుకుంటా అంటే చదువుకోండి. 1 to 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక చరిత్ర నుంచి ఖచ్చితంగా 3 మార్క్స్, 2 to 3 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడండి ఆధునిక చరిత్రలో. ఇక్కడ వెయిటేజ్ని బట్టి ఇక్కడ చేంజ్ అవ్వచ్చు. 2 to 3 మార్క్స్ అయితే ఉంటుంది ఆధునిక చరిత్ర నుంచి. మెయిన్ 1857 తిరుగుబాటు, గాంధీయుగం. సో మ్యాక్సిమం గాంధీయుగం నుంచి ఖచ్చితంగా అయితే ఇస్తాడు 1 మార్క్కి. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు. సో ఈ రెండిట్లో ఎక్కడో ఒక నుంచి 1 మార్క్ అయితే ఇవ్వచ్చు. ఓకే, సో టోటల్గా 3 మార్క్స్ ఇక్కడ నుంచి 2 to 3 మార్క్స్. 1857 తిరుగుబాటు, గాంధీయుగం, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు. సో లైక్ క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఇలాంటివి ఉన్నాయి కదా. సో వాటి నుంచి అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, సో ఎందుకు జరిగింది, సో ఇలాంటివి అయితే అడగచ్చు. చూసుకోండి, ఇయర్ కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం భూగోళ శాస్త్రం. సో భూగోళ శాస్త్రం జాగ్రఫీ నుంచి నేను ఎక్కువైతే మెన్షన్ చేయలేదండి. నాకు తెలిసిన వరకే మెన్షన్ చేశాను. సో జాగ్రఫీలో ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక మీరైతే కామెంట్ చేయండి. సో అది నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా. సో భూగోళ శాస్త్రం, సౌర కుటుంబం, భూపటల చలనాలు. సో ఇక్కడ సౌర కుటుంబం నుంచి అయితే 1 మార్క్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణం నుంచి మనకి కాలుష్యం రకాలు అడగచ్చు, గ్రీన్ హౌస్ వాయువుల గురించి అడగచ్చు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో ఇవైతే 17 లక్ష్యాలు ఉన్నాయండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో చూసుకోండి ఒకసారి. భారతదేశం యొక్క పాత్ర ఇన్ క్లైమేట్. సో క్లైమేట్లో మన భారతదేశ ర్యాంక్ కానీ సో ఇలాంటివి అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. ర్యాంక్స్ అండ్ ఇండెక్స్లో మనకు ఉంటుంది కదా, సో అదైతే అడగడానికి ఉంటుంది. కొంచెం చూసుకొని వెళ్ళండి, వస్తే 1 to 2 మార్క్స్ అయితే రావచ్చు. మనకి భూగోళ శాస్త్రం నుంచి కూడా మనకి 5 మార్క్స్కి అయితే ఇస్తాడండి. సో ఇక్కడ నేను కొన్ని టాపిక్సే మెన్షన్ చేశాను, ఎందుకంటే ఇంకెక్కడి నుంచి ఇస్తున్నాడని నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. సో మీకు కనుక తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మనం యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రాటజిక్ జీకే చూద్దామండి. స్ట్రాటజిక్ జీకేలో ఎక్కడి నుంచి అడుగుతున్నాడు. స్ట్రాటజిక్ జీకే మాత్రం 6 to 8 మధ్యలో అడగచ్చండి. మార్క్స్ 6 to 8 మార్క్స్ మధ్యలో నుంచి అడగచ్చు. ఒక్కోసారి 10 మార్క్స్ కూడా అడగచ్చు, బట్ మ్యాక్సిమం 6 to 8 అది డిపెండ్ అపాన్ షిఫ్ట్ అండి. షిఫ్ట్ మనకి ఆర్ఆర్బీ షిఫ్ట్ వైజ్గా కదా, సో డిపెండింగ్ అపాన్ షిఫ్ట్ వైజ్. ఓకే, సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్ట్రాటజిక్ జీకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫెస్టివల్స్ అండి, పండగలు. రీసెంట్గా ఏమైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఫెస్టివల్స్ అంటే అట్ ప్రజెంట్ ఏమైనా జరిగినా, సో ఏదైనా కొంచెం కొత్తగా ఉన్న న్యూస్లో ఉన్న అలాంటి పండగల గురించి ఎక్కువ చూసుకోండి. బట్ పండగలు అయితే కంపల్సరీ చూసుకోవాలండి. స్టేట్ ఫెస్టివల్స్ ఉంటాయండి, కొన్ని స్టేట్స్కి సపరేట్ ఫెస్టివల్స్ అనేవి ఉంటాయి. సో అన్నీ చేస్తారు, బట్ ఆ స్టేట్కి స్పెషల్ ఉంటుందన్నమాట. సో అలాంటి స్టేట్ ఫెస్టివల్స్ అయితే చూసుకోండి. లైక్ ఇప్పుడు మాది ఏపీ అనుకోండి, మాది ఏపీనే, ఏపీ వాళ్ళకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుపతిలో. సో అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే మాత్రం బతుకమ్మ జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏదో ఉంది, బతుకమ్మ
ప్లస్ ఇంకోటి ఏదో ఉందండి. సో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. లైక్ తమిళనాడు వాళ్ళకి ఓణం ఇలా ఉంటాయి కదా, కేరళ వాళ్ళకా ఓణం, సారీ. సో ఇలాంటి ఫెస్టివల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అని చెప్పేసి. సో ఈ వీడియో అయితే నేను ఎండ్ కార్డ్లో కానీ లేదంటే పైన ఐ కార్డ్లో ఇస్తానండి. వీడియో పైన ఐ కార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచైనా మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నృత్యాలు, డ్యాన్సెస్ అండి. దీంట్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ ఉంటాయి. క్లాసికల్ డ్యాన్స్ ఉంటాయి, ఇవి 8 ఉంటాయండి అంతే క్లాసికల్ డ్యాన్సెస్. సారీ ఇంగ్లీష్లో చెప్తున్నా. శాస్త్రీయ నృత్యాలు 8 రకాలు ఉంటాయి. వాటికి సంబంధించి స్టేటు 8 రకాలు, లైక్ కూచిపూడి ఇలాంటివి. ఓకే, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జానపద నృత్యాలండి. ఇవి కొంచెం ఎక్కువే ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ చేశానండి. ఎవరికైనా కావాలంటే కనుక చెక్ చేయండి, ఎండ్ కార్డ్లో ఇస్తాను, లేదంటే ఇది కూడా ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఇవి కంపల్సరీ చూసుకోండి, 1 మార్క్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంది. క్రీడలు, ఓకే, స్పోర్ట్స్ అండి. క్రీడలు, స్పోర్ట్స్ గురించి ఎక్కువ అడుగుతాడు, ఎందుకంటే రీసెంట్గా మనకి ఏదన్నా స్పోర్ట్స్లో మన భారతదేశం విన్ అయినా, సో లేదంటే మన భారతదేశంలో ఏమన్నా స్పోర్ట్స్వి జరిగిన, సో స్పోర్ట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. మెయిన్గా వరల్డ్ కప్స్ చూసుకోండి, వరల్డ్ కప్స్ ఇంపార్టెంట్, దట్ 2025. ఓకే, 2025-26 అట్ ప్రజెంట్ మన ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది కదా. సో ఈ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్న దేశాలు ఏవి? సో 2 దేశాలు ఉన్నాయండి. 2 దేశాల నేమ్ కామెంట్ చేయండి. ఓకే, మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి, అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా ఇలాంటి క్వశ్చన్స్. సో నేను ఇక్కడ అడుగుతున్నాను, మీరు కామెంట్ చేయండి. అవార్డులు మరియు సత్కారాలు. సో మనకి అవార్డులలో చాలా రకాల అవార్డులు ఉన్నాయండి. లైక్ ఆస్కార్ అవార్డు, ఇంకా వచ్చేసి పద్మ అవార్డ్స్, జ్ఞానపీఠ అవార్డు. సో ఇలాంటి అవార్డ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. జాతీయ ఉద్యానవనాలు, లైక్ పార్క్స్ అండి, నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అదేండి జాతీయ ఉద్యమాలు, వీటి నుంచి అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దేశంలోని వివిధ రకాల రిజర్వాయర్లు, ఇదే చెప్పాలనుకుంది. రిజర్వాయర్లు లైక్ టైగర్ రిజర్వాయరు, సో ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్లేసెస్ ఏంటి, సో ఇవి కూడా ఇంపార్టెంటే. భారతదేశంలోని వివిధ రకాల రిజర్వాయర్లు. నెక్స్ట్ వచ్చేసి విమానాశ్రయాలు అండి. రీసెంట్గా ఏమైనా విమానాశ్రయాలు ఓపెన్ అయ్యింటే కనుక వాటి నేమ్స్ ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, సో వాటికి సంబంధించి ఎవరు ఇనాగ్రేట్ చేశారు, సో ఇలాంటివన్నీ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు, ఇస్రో, లైక్ ఇస్రో అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు, ఇస్రో. వాటి వెహికల్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, అంటే పంపిస్తారు కదా అంతరిక్షంలోకి, సో వాటి నేమ్స్ ఏంటి, ఆ వెహికల్స్ నేమ్స్ ఏంటి, ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉందండి, చూసుకోండి. ఇవి కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నవి చూసుకోండి, సరిపోతుంది. సో మనకి స్ట్రాటజిక్గా ఇచ్చినా కూడా మీకు కొంచెం తెలిస్తే కనుక పెట్టచ్చు, లేదంటే 1 మార్కే కాబట్టి అవంతా ముందుదంతా తెలుసుకోవాలని చాలా ఉంటుంది కాబట్టి వదిలేసుకోవచ్చు. మీ ఓపిక అండి, మీరు చదువుకుంటా అంటే చదువుకోవచ్చు. ఓకే, ఉపగ్రహాలు, శాటిలైట్స్, వాటి నేమ్స్, శాటిలైట్స్ లైక్ చంద్రయాన్ 3 ఇలాంటివి ఉంటాయి కదా, అవి. ముఖ్యమైన డేస్ అంటే వాటి థీమ్స్. రీసెంట్గా రిపబ్లిక్ డే జరిగిందా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోండి, ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్ కూడా రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమైన డేస్ అంటే మనకి లైక్ మేడే ఎప్పుడు జరుగుతుంది, సో ఇలాంటివండి, అవి ఇంపార్టెంట్. ముఖ్యమైన డేట్స్ గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మనకి 10 to 12 మార్క్స్కి అయితే ఇస్తున్నాడు. సో మనం ఇప్పటికి 10 to 12 మార్క్స్ అంటే ఇక్కడ 10 మార్క్స్ వేసుకున్నా కూడా ఇక్కడ ఒకటి 8 మార్క్స్, లైక్ 20, 25, 30, 35 మార్క్స్కి మనం ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను అవుట్ ఆఫ్ 40. ఓకే,
అవుట్ ఆఫ్ 30 30 to 35 మార్క్స్ అనేది ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. సో ఈ బ్యాలెన్స్ 5 మార్క్స్ ఏంటంటే ఎకనామిక్స్, సైన్స్, సో ఇవి ఉంటాయండి. సో అవి ఎక్కువ సిలబస్ ఉంటుంది, వెయిటేజ్ తక్కువ కాబట్టి నేను మెన్షన్ చేయలేదు. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఎక్కువ మంది కామెంట్ చేస్తే అక్కడ కూడా ఏం చదవాలి ఏంటనేది నేను మెన్షన్ చేస్తాను. ఓకే. సో కరెంట్ అఫైర్స్ అండి 10 to 12 మార్క్స్ అయితే ఇస్తున్నాడు. రీసెంట్గా వీటి వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంది. సో కరెంట్ అఫైర్స్ 12 మంత్స్ చదువుకుంటే చాలా బెటర్ అండి. సో మీకు టైం ఉంది, మేము చదువుకుంటామంటే 12 మంత్స్ చదువుకోండి, లేదంటే అట్లీస్ట్ 9 మంత్స్ చదువుకోండి. అది కూడా మేము అంతా కూడా చదవలేమనుకుంటే అట్లీస్ట్ 6 మంత్స్ అయినా చదవండి. ఓకే. ఫైనల్గా 6 మంత్స్కైనా చదవండి. ఈ 6 మంత్స్లో కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ నేను చెప్తాను. సో ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇవి చేసిన తర్వాత మీరు బ్యాలెన్స్ అనేది చదువుకోండి. ఇవి మాత్రమే సరిపోతాయి అయితే నేను చెప్పట్లేదు. ఇవి మెయిన్ ప్రయారిటీ పెట్టుకొని తర్వాత ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ చదవండి. ఓకే. సో అవేంటి కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా? లైక్ మనకి మార్చిలో ఎగ్జామ్ కాబట్టి బిఫోర్ 6 మంత్స్. సో బిఫోర్ 6 మంత్స్కి ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా? ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, అసలు ఏం అవార్డు, ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోండి. ఓకే. అవార్డ్స్లో ఉంటే అన్ని రకాలైన అవార్డ్స్ అండి, స్పోర్ట్స్లో, సింగింగ్లో, అన్ని ఓవరాల్గా. ఓకే. సదస్సులు సమ్మిట్స్. సో G20 సమ్మిట్స్, బిగ్స్. సో ఇవి రీసెంట్గా ఎక్కడైనా జరిగాయా, ఎవరెవరు హాజరయ్యారు, ఈ బిగ్స్లో ఏ ఏ దేశాలు ఉంటాయి, సో రీసెంట్గా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దాంట్లో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కనుక అవి చూసుకోండి. వ్యక్తులు, నియామకాలు. సో రీసెంట్గా ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యారా, నియమించారా? సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నియామకాలు అయ్యారా, అంటే అపాయింట్మెంట్ అయ్యారా? సో వాళ్ళ గురించి కానీ. సో కొన్ని క్యాడర్స్ ఉంటాయండి అపాయింట్మెంట్స్కి. సో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. క్రీడలు లైక్ స్పోర్ట్స్ అండి, స్పోర్ట్స్కి సంబంధించి ఎనీ ఇన్ఫర్మేషన్ ఓకే ఇంపార్టెంటే, ఎందుకంటే ఖచ్చితంగా మన బిట్ అనేది అడుగుతున్నాడు స్పోర్ట్స్లో. ఓకే. గ్లోబల్ ఇండెక్స్ గురించి, ఇండెక్స్ అండ్ ర్యాంక్స్ అండి, మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది. సో న్యూస్ ప్రింట్ చేయడంలో మన భారతదేశం ఫ్రీడమ్ ర్యాంక్ ఎంత, ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు, బుక్స్ అండి. ఏమైనా రీసెంట్గా ఈ 6 months 9 months బుక్స్ ఏమైనా రిలీజ్ అయ్యాయా, రిలీజ్ అయితే అవి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దాంట్లోని ఇన్ఫర్మేషన్ అంటే దాని పేరేంటి. సో బుక్స్ అండి. ఇక్కడ నుంచి కూడా కంపల్సరీ మన క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంది, నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. సో రీసెంట్గా మనకి బడ్జెట్ పెట్టారు కదా, 2026-27 బడ్జెట్ పెట్టారు కదా. అలాగే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ కూడా ఇంపార్టెంటే, బట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకు ప్రిపేర్ అవుతుంది. సో 26-27 బడ్జెట్ అయితే చూసుకోండి కంపల్సరీ. ఇది కేంద్ర బడ్జెట్ చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకోండి సరిపోతుంది. ఆర్థిక సర్వే అండి, ఇది కూడా ఇంపార్టెంట్. బడ్జెట్, ఆర్థిక సర్వే ఇంపార్టెంట్. 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా Jan 26న 77వ గణతంత్ర దినోత్సవం, 77వ రిపబ్లిక్ డే అయితే మనం జరుపుకున్నాం కదా Jan 26. సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనం గెస్ట్గా ఇన్వైట్ చేసింది ఎవరిని, సో దాంట్లోని కొన్ని జరుగుతాయి కదా మనకి ప్రదర్శనలు, అందులో ఏది ఆకట్టుకుంది, సో ఇంపార్టెంట్, అవన్నీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ కప్, వరల్డ్ కప్ అండి. వరల్డ్ కప్ 2025 చూడండి, 26 కూడా చూడండి. సో లైక్ ICC వరల్డ్ కప్, FIFA వరల్డ్ కప్. సో ఎవరు విన్ అయ్యారు, విన్ అయింది ఎవరు, రన్నరప్ ఎవరు, అది ఎక్కడ జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవైతే కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి, ఇంకా ఉన్నాయి, బట్ ప్రయారిటీ అయితే వీటికి ఇవ్వండి. సో ఇట్లోంచి నేను ఇక్కడ మెన్షన్ చేసిన 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్గా 10 టాపిక్స్ మెన్షన్ చేసాను. అట్లీస్ట్ 6 to 7 టాపిక్స్ నుంచి మీకైతే క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ ఉందండి.
తక్కువలో తక్కువ అనుకున్న 5 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 5 మార్క్స్ అయితే మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా? సో ఇదేనండి తెలుగులో చెప్పమని అడిగారుగా, ఆల్మోస్ట్ ఆల్ అంతా తెలుగులోనే చెప్పానని అనుకుంటున్నాను. సో ఎవరైనా రాసుకోకపోతే ఎవరైనా రాసుకోవాలన్నా కనుక చూడాలన్నా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కావాలో నాకు కామెంట్ చేయండి, మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. 1 మినిట్ అండి, ఇంకొక 5 మార్క్స్ అనేది మనకి జనరల్ అవేర్నెస్లోంచి 5 మార్క్స్ కంప్యూటర్ నుంచి కూడా అడుగుతున్నాడండి. సో కంప్యూటర్ నుంచి ఒక 5 మార్క్స్ అడుగుతున్నాడు. సో దీనికి మెటీరియల్ అడుగుతున్నారని, నా దగ్గర కంప్యూటర్ గురించి అయితే మెటీరియల్ అయితే లేదు, బేసిక్ గురించి అడుగుతున్నాడు. సో మీరు CBT 1 కాబట్టి బేసిక్స్ సరిపోతాయి. ఇంకా CBT 2 కనుకైతే కొంచెం డెప్త్గా అడుగుతాడు, బట్ CBT 1 కాబట్టి బేసిక్స్ సరిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.